10 ప్రశ్నపత్రం తారుమారు. తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం. 2 గంటలు టెన్షన్. 2 అధికారులు సస్పెన్షన్. వేరే సెంటర్లో ఫస్ట్ టైం వాళ్ళు ఎగ్జామ్ రాయటం. ఫస్ట్ వేరే సెంటర్లోకి పోయి వాళ్ళ హాల్ టికెట్ తీసుకొని రూమ్ నెంబర్ చూసి ఇవన్నీ చూసి వాళ్ళ లైఫ్ లో కూడా ఫస్ట్ ఎగ్జామ్. ఫస్ట్ ఆ టెన్షన్ అయిన టెన్షన్ చూసి ఆడిపోయి తీరా పేపర్ అంటే ఒక పేపర్ బదులు ఒక పేపర్ వస్తే అసలు వాస్తవానికి మరి హిందీయా తెలుగా మనం ఏం చదువుకొని వచ్చినాం అసలు. అటువంటి టెన్షన్స్ చాలా ఉంటాయి. మళ్ళీ వాస్తవానికి ఇంకొకటి, ఒక 5 నిమిషాలు లేటు వస్తేనే నిమిషం లేట్ వస్తేనే ఇన్ని నిబంధనలు పెట్టిళ్ళు. మరి వీళ్ళు 2 గంటలు ఆలస్యంగా చేస్తే మరి వీళ్ళకేం పనిష్మెంట్ ఉండాలి? అదొక్కటి. రెండోది ఏంటంటే డిఓ అసలు లెక్క ప్రకారం కలెక్టర్ గారు పాపం కింది స్థాయి ఉద్యోగులు సస్పెండ్ చేసిన, మరి పై స్థాయి ఉద్యోగులు కూడా సస్పెండ్ చేయాలి కదా వాస్తవానికి. అంత ఆశామాష రేపటి పేపర్ ఇవాళ వచ్చిందంటే అదెంత మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. సరే ఒక ఏ బదులు బి వచ్చిందో బి బదులు సి వచ్చిందంటే వేరే విషయం, కానీ వాస్తవానికి